ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్ వేయడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనమాట. ఇందులో సోషల్ స్కూల్ అసిస్టెంట్ వచ్చేసరికి 9th క్లాస్ హిస్టరీ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. హిస్టరీలో ది ఫస్ట్ లెసన్ వచ్చేసరికి 18వ శతాబ్దం చివరిలో ఫ్రెంచ్ సమాజం అని ఉందన్నమాట 1.1గా. అయితే దీని గురించి మనము మాట్లాడుకుందాం. 1789 ఫ్రెంచ్ విప్లవంలో భాగంగా ఫ్రెంచ్ ప్రజలు అంటే థర్డ్ ఎస్టేట్ వారు బాస్టియల్ అనే కోటపై అటాక్ చేశారనమాట. అక్కడ ఉన్నటువంటి 16th లూయి బంధించినటువంటి ఖైదీలను వారిని విడిపించడం అనేది జరిగిందనమాట. ఈ విప్లవకారులు ఈ సంఘటన 1789 జూలై 14న జరగడం వల్ల జూలై 14న ఫ్రాన్స్ నేషనల్ డేగా ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా బాస్టియల్ కోటను కూల్చివేసి కోట యొక్క రాతి శకలాలు స్మారక చిహ్నంగా దాచుకోవాలని మార్కెట్లో విక్రయించడం కూడా జరిగింది. ఇక ఫ్రాన్స్ విషయానికి వచ్చేసరికి 3 ఎస్టేట్ జనరల్స్ ఉండేవన్నమాట. ఎస్టేట్ జనరల్స్ అంటే ఫ్రాన్స్ యొక్క అసెంబ్లీని ఎస్టేట్ జనరల్స్ అని పిలిచేవారు. 1778లో బోర్డెల్ రాజులు కుటుంబానికి చెందినటువంటి 16వ లూయి రాజ్యానికి వచ్చారు. అతని వయస్సు 20 సంవత్సరాలు. అతడు ఆస్ట్రియా రాజకుమారి అయినటువంటి మేరీ ఆంటోనెట్ను వివాహం చేసుకోవడం అనేది జరిగింది. ఇదే టైంలో ఇంగ్లాండ్ నుంచి అమెరికా స్వతంత్రం పొందింది. దీనికి సహాయం కూడా చేశారు ఫ్రాన్స్ వారు. ఇక ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. ముఖ్యంగా వెర్సియర్స్ రాజ్భవనం నిర్వహణకు అధిక ఖర్చు అయిందనమాట. అందుకే అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టేవారు లూయిస్ అనమాట. అయితే దీనికి ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10%గా ఉందన్నమాట. అయితే ఫ్రాన్స్లో 3వ ఎస్టేట్ ప్రజలు మాత్రమే ట్యాక్స్ కట్టేవారు. మిగతా వారికి మినహాయింపు ఉండేది. ఫ్రాన్స్ యొక్క కరెన్సీని లివర్లు అని పిలిచేవారు అనమాట. ఈ ద్రవ్యము 1794 నుండి నిలిపివేయబడింది అనమాట. మతాధిపతులు చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల బృందం ఉండేదన్నమాట. అదేవిధంగా టైద్ అంటే చర్చికి విధించినటువంటి పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తి 10% అనమాట. ఇది చర్చికి కట్టాలి ఫ్రాన్స్ ప్రజలు. అదేవిధంగా టెయిలీ అంటే ప్రభుత్వానికి డైరెక్ట్గా వచ్చినటువంటి ట్యాక్స్ అనమాట. ఇది ఉప్పు పొగాకుపై నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ విధించేవారు ఫ్రాన్స్ వారు. ఈ పేదవాడు ధాన్యం, పండ్లు, అదేవిధంగా డబ్బు వంటివన్నీ సమకూరుస్తారనమాట. ధర్మంగా కూర్చున్నటువంటి ప్రభువు వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తన చూపులతోనైనా సరే అతనిని అభినందించడానికి ఇష్టపడడు. అయిన కళాకారుడు కులీన వర్గ వ్యక్తిని సాలిడ్గాను రైతును ఏగగాను ఎందుకు చిత్రీకరించారో దీన్ని బట్టి మనకి అర్థమవుతుందన్నమాట. అదేవిధంగా కులీన వర్గం వ్యక్తిని సాలిడుగా, రైతును ఏగగా చూపించారన్నమాట. దెయ్యం ఎంత ఎక్కువగా కావాలనుకుంటుందో అతనికి అంత ఎక్కువ ఇవ్వాలి రాజుకి ఫ్రెంచ్ ప్రజలు. అదేవిధంగా 1715లో 23 మిలియన్లు ఉన్నటువంటి ఫ్రాన్స్ జనాభా 1789 నాటికి 28 మిలియన్లు పెరిగిందనమాట. దీనివల్ల ఆహార ధాన్యాల డిమాండ్ నేరుగా పెరిగింది. అధికంగా సంఖ్యాకులు ఉండటం వల్ల ఆహారమైనటువంటి రొట్టె ధరలు బాగా పెరిగాయి. అందుకే ఫ్రాన్స్ అధిక ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఫ్రాన్స్ దేశంలో ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్తలు, రచయితలు కూడా ఉన్నారనమాట. అందులో ముఖ్యంగా జాన్ లాక్ రాచరికం గురించి దైవదత్వం అని, రాజే సర్వస్వం అనే సిద్ధాంతాన్ని తన 2 ట్రాన్స్నెస్ ఆఫ్ గవర్నమెంట్ అన్న వ్యాసంలో ఖండించారు. రూసో ప్రజాప్రతినిధుల గురించి వర్ణిస్తూ సామాజిక ఓడంబడిక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాంటెస్క్యూ అనే రచయిత తన పుస్తకమైనటువంటి ది స్పిరిట్ ఆఫ్ లాస్లో ప్రభుత్వంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ముఖ్యంగా ఉండాలని వాటిని విభజించడం జరిగింది. మాంటెస్క్యూ చెప్పినటువంటి శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ప్రత్యేకంగా దేనికవి ఉండాలని, ప్రభుత్వ విధానాన్ని పాటించాలని బ్రిటన్ నుంచి స్వతంత్రం పొందినటువంటి అమెరికా కూడా 13 రాష్ట్రాల్లో ఇదే అమలు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా అమెరికా రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తిగత హక్కును హామీ ఇవ్వడం అనేది
ఫ్రాన్స్‌లోని రాజకీయ మేధావులకు ఆదర్శంగా నిలిచింది. విప్లవ రాజకీయాల్లో క్రియాశీకుడిగా మారినటువంటి జార్జ్ డాంటన్ 1793లో తన విద్యాభ్యాసాన్ని అప్పుడే ముగించినటువంటి కాలం నాటి పరిస్థితుల గురించి వర్ణించారు. అదేవిధంగా ఆర్థర్ యంగ్ అనే ఒక ఆంగ్లేయుడు 1787 నుంచి 1789 వరకు ఫ్రాన్స్‌లో జరిగినటువంటి విశేషాల గురించి ప్రత్యేకంగా వర్ణించడం అనేది జరిగింది.